చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో పిరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ని లాక్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో సినిమా లైన్లో పెట్టాడు. ఆల్రెడీ రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరో సినిమాకు రెడీ అవుతుంది. రామ్ చరణ్తో సుకుమార్ చేసే సినిమా కథ కూడా గ్లోబల్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోతున్న సినిమా కాబట్టి మామూలుగానే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉంటాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ కథ రాసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే RC-17 సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అన్న డిస్కషన్ మొదలైంది. పుష్పలో చేసిన రష్మిక మందన్నానే ఫస్ట్ చాయిస్ అని తెలుస్తుంది. ఎలాగు సుకుమార్తో మంచి రాపో ఉంది కాబట్టి రష్మిక ఈ సినిమా చేసే అవకాశం లేకపోలేదు. అయితే అమ్మడి డేట్స్ అడ్జస్ట్ అవుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మరోపక్క రష్మిక కాకపోతే సమంతని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారట. సమంత ఆల్రెడీ రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర చేసింది. అందుకే రామ్ చరణ్ సినిమాకు హిట్ కాంబోని రిపీట్ చేయాలని చూస్తున్నారట. అయితే సమంత ఈ మధ్య తెలుగు సినిమాలు చేయట్లేదు. అమ్మడు పూర్తిగా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంది. అయితే సమంతకి ఛాన్స్ ఇచ్చినా చేస్తుందా అన్న గ్యారెంటీ అయితే లేదు. అయితే RC-17 సినిమాలో సమంత నటిస్తే మాత్రం ప్రాజెక్ట్కి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. సమంత తప్పకుండా ఈ ఛాన్స్ అందుకుంటే మరో గొప్ప అవకాశం చేజిక్కించుకున్నట్టే అవుతుంది. మరి సమంత సుకుమార్ రామ్ చరణ్ కాంబో ఫిక్స్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సమంత ప్రస్తుతం బాలీవుడ్లో వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. తెలుగులో ఆమె నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమా ఒకటి అనౌన్స్ చేసింది కానీ ఆ సినిమా ఏమయిందో ఇప్పటివరకు తెలియలేదు. అయితే టాలీవుడ్లో సినిమా చేస్తే తన రేంజ్కి తగిన సినిమా చేయాలని అనుకుంటుంది సమంత.